టాలీవుడ్ ను డ్రగ్స్ భూతం నీడలా వెంటాడుతోంది. గత కొద్ది రోజులుగా ఈ కేసులో పలువురి సినీ ప్రముఖులు నిద్రలేకుండా రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పేర్లు చూసి అంతా అవాక్కవుతుంటే ఇక బయటకు రావాల్సిన పెద్దల పేర్లు వింటే విస్తుపోయేలా ఉంటాయని చర్చ నడుస్తోంది. సినిమాలో సందేశాలిచ్చే కొందరు సెలబ్రిటీలు నిజ జీవితంలో మాత్రం నీతులున్నది చెప్పడానికే వాటికి మేం అతీతులం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. అయితే టాలీవుడ్లో కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్ ఎప్పటి నుంచో వాడుతున్నారు. అయినా ఇన్నాళ్లు చీకట్లో దాగిన ఈ నిజం ఇప్పుడే ఎందుకు వెలుగులోకొచ్చింది? ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా నడిచిన ఈ దందా తాలూకు నిందితుల గురించి అసలు ఎలా తెలిసింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇదే సమాధానమంటూ ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సినీ నటుడు రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు అతని ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. ఆ ఫోన్లో ఉన్న డేటా టాలీవుడ్కు డ్రగ్స్ సరఫరా చేసే కొందరిని గుర్తించడానికి ఉపయోగపడిందని, అక్కడ తీగ లాగితే ఈ డొంకంతా కదిలిందని తెలుస్తోంది. రవితేజ తమ్ముడు భరత్ గతంలో కూడా డ్రగ్స్ ముఠాతో పట్టుబడిన సంగతి తెలిసిందే. భరత్ అన్నయ్య రవితేజ పేరు కూడా ఈ డ్రగ్స్ కేసులో వినిపించడంతో భరత్ కాల్ లిస్ట్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. రవితేజకు నైజీరియాకు చెందిన జీసాన్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తాడని పోలీసుల ఆధారాలతో సహా గుర్తించారట. కిట్టు సినిమా ఫ్లాప్ తర్వాత ఫ్రస్ట్రేషన్లోకి పోయిన రవితేజ ఈ చీకటి మార్గంలోకి ప్రవేశించి ఉండవచ్చని టాలీవుడ్ వర్గాలు గుసగుసలు. అయితే ఇటీవల బాగా స్లిమ్గా తయారు కావడం వెనక డ్రగ్స్ వాడకం కూడా ఉందేమోనన్న కోణంలో రూపొందిన వీడియో ఇంటర్నెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రవితేజ డ్రగ్స్ కేసులో దొరకడానికి కారణం తమ్ముడు భరతే. ఇంకే ఉంది, మనం యూట్యూబ్లో వెళ్ళిపోవాల్సిందే. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.